వైకుంఠ ఏకాదశి అనగానే చాలా మంది ఏం చేస్తారంటే తిరుపతి టికెట్ బుక్ చేసుకుంటారు. తిరుపతి టికెట్ బుక్ చేసుకుని ఆ వైకుంఠ ద్వారం నుండి పోగానే ఆ దేవుని దర్శనం కాగానే పుణ్యం వస్తుంది, ఎవెన్కి పోతారు అని చాలా మంది అనుకుంటారు. అసలు ఆ స్టోరీ ఏంది, అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ఇది చాలా మంది తెలియదు. మురణ్ అని ఒక డేంజరస్ రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఎలాంటి రాక్షసుడు అంటే దేవుళ్ళు దేవతలు ఎప్పుడైతే నిద్రిస్తారో అప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఇలానే ఒక ఘోరమైన యుద్ధం తర్వాత విష్ణువు ఒక కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకుందామని ఒక గృహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే అదే చనువు అని చెప్పి మురణ్ అనే రాక్షసుడు విష్ణు మీదకి అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అంటే విష్ణు నుండి ఒక కాన్షియస్ బయటకు వస్తుంది. ఆ కాన్షియస్ పేరే ఏకాదశి దేవి. విత్ ఇన్ సెకండ్స్ లో ఈ మురణ్ అనే రాక్షసుని సంహరిస్తుంది. ఇది చూసిన విష్ణు కొన్ని నిమిషాల పాటు ఆశ్చర్యపోయి ఏ వరం కావాలో అని కోరుకో అంటాడు ఏకాదశి దేవి. రాబోయే కాలంలో చాలా మంది అవేర్నెస్ కోల్పోవడం, కాన్షియస్నెస్ లేకపోవడం చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటారో